రాత్రిపూట గదిలో లైట్ లేదా నైట్ ల్యాంప్ వెలిగించుకుని నిద్రపోతున్నారా? చాలా మంది దాన్ని చిన్న విషయం అని భావిస్తారు. కానీ ఆరోగ్య నిపుణులు చెప్తున్న ప్రకారం ఈ చిన్న అలవాటు మన ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. మన శరీరానికి సహజంగా ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. దీన్నే సర్కేడియన్ రిథమ్ అంటారు. పగలు వెలుతురున్నప్పుడు మన శరీరం చురుగ్గా పనిచేస్తుంది. రాత్రి చీకటి పడిన తర్వాత మెదడు విశ్రాంతికి సిద్ధమవుతుంది. ఈ సమయంలో మన శరీరం మెలటోనిన్ అనే ముఖ్యమైన హార్మోన్ను విడుదల చేస్తుంది. దీన్నే సాధారణంగా స్లీప్ హార్మోన్ అని అంటారు. ఇది మనకు మంచి నిద్రను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే, రాత్రిపూట గదిలో లైట్ వెలుగుతూ ఉంటే కళ్లకు స్వల్పంగా అయినా ఆ కాంతి తగులుతుంది. అప్పుడు మెదడు ఇంకా పగలే ఉందని భావించే అవకాశం ఉంది. ఫలితంగా మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోవచ్చు. దీనివల్ల నిద్ర లోతుగా లేకపోవడం, మధ్యలో మెలకువ రావడం, ఉదయం లేచిన తర్వాత కూడా అలసటగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. చాలా మంది నేను లైట్ వేసుకుని బాగా నిద్రపోతాననుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం మనకు తెలియకుండానే నిద్ర నాణ్యత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. లోతైన నిద్ర సమయంలో శరీరం అనేక రిపేర్ ప్రక్రియలు నిర్వహిస్తుంది. కండరాలు విశ్రాంతి పొందుతాయి. మెదడు రోజంతా సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అయితే కాంతి ప్రభావం వల్ల ఈ ప్రక్రియలు పూర్తి స్థాయిలో జరగకపోతే ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలు పడే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. సాధారణంగా నిద్ర సమయంలో గుండె స్పందన రేటు కొంత తగ్గుతుంది. రక్తపోటు కూడా నియంత్రిత స్థాయిలో ఉంటుంది. కానీ రాత్రి కాంతి కారణంగా శరీరం పూర్తిగా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళకపోతే గుండెపై అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. నిరంతరం సరైన నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి స్థాయిలు పెరగడం, ఏకాగ్రత తగ్గడం, మానసిక అలసట, చిరాకు వంటి సమస్యలు కూడా రావచ్చు. చీకటి భయం ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధులు రాత్రి సమయంలో లేవాల్సిన అవసరం ఉన్నారు. నైట్ లైట్ ఉపయోగించవచ్చు. అయితే కాంతి చాలా తక్కువ స్థాయిలో ఉండేలా చూసుకోవడం మంచిది. ముఖ్యంగా కళ్లపై నేరుగా పడకుండా ఏర్పాటు చేసుకోవాలి. మొబైల్, ఫోన్, టీవీ, టాబ్లెట్ వంటి స్క్రీన్ల నుంచి వచ్చే నీలి కాంతిని నిద్రకు కనీసం 1 గంట ముందు తగ్గించడం అలవాటు చేసుకోవాలి.